గీతా సారాంశం. శుభ్రంగా చేయగడుక్కోవాలి, ఆ తర్వాత అన్నం తినాలి. ఏది ముఖ్యం? రెండూ ముఖ్యమే. నేనేం చేయాలి ఇప్పుడు? చేయి కడుక్కోవాలా, అన్నం తినాలా అని ఎవరైనా అమాయకంగా అడిగితే రెండూ చేయాలి అని చెప్తాం. కర్మయోగం పాటించి మనసును సిద్ధం చేసుకోవాలి. ఇది అన్నం తినే ముందు చేయి కడుక్కోవటం లాంటిది. జ్ఞానయోగం అన్నం తినటం వంటిది. కర్మయోగం ద్వారా చిత్తశుద్ధి పొందు, జ్ఞానయోగం ద్వారా ఆత్మజ్ఞానం పొందు. ఆత్మజ్ఞానం పొందటమే మోక్షము. ఇదే ముక్తి, జీవన్ముక్తి. జీవించి ఉండగానే పొందే ముక్తి, నిత్యముక్తి, అంతర్గత స్వేచ్ఛ. అంటే సంసార బంధం నుండి విముక్తి. ధర్మ అర్థ కామాలు ఉన్నా, ధర్మ అర్థ కామాలు లేకపోయినా తేడా ఏమీ ఉండదు. మనకు ఇష్టమైన వస్తువులు, వ్యక్తులు దగ్గర ఉంటే కలిగే భారం కానీ, వాళ్ళు దగ్గర లేకపోతే కలిగే ఏకాంతం కానీ కష్టం అనిపించదు. ఇదే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పిన గీతా సారాంశం.